హాయ్ నమస్తే అందరికీ. సెకండ్ డే పొద్దున్న లేచాను, బ్లాక్ కాఫీ తాగాను, రన్నింగ్కి వెళ్ళాను, నా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేశాను, బస్సు ఎక్కాను. నా ఫ్రెండ్స్ అందరూ మీట్ అయ్యాం. ఈరోజు సోలార్ ప్లాన్స్ గురించి తెలుసుకోవచ్చు. ఇది పాలీక్రిస్టలైట్ వన్ సైడ్ ఉంటుంది అనమాట సోలార్ సెల్స్. దీని మెయిన్ యూజ్ వచ్చేసి పంప్ సెట్కి యూజ్ చేస్తారు. ఇది మోనోక్రిస్టలైట్, చాలా రేట్ ఎక్కువ అనమాట, కాస్ట్ ఎక్కువ. ఇక్కడ చిన్న చిన్న ఎల్ఈడి లైట్లు గట్రా అసెంబుల్ చేస్తారు. ఇది లైట్ సిస్టమ్. ఇంకా ఇలాంటివి మేము చాలా చూడడం జరిగింది. ఇది పంపు సిస్టమ్ లోపల ఉండే సర్క్యూట్. దీన్ని కూడా మేము చూసాం ఈరోజు, ఫుల్గా ఎక్స్పీరియన్స్ చేసాం. ఇది ఎల్ఈడి ల్యాంప్. ఇది ఎలక్ట్రికల్ సైకిల్స్ అనమాట, చాలా సింపుల్. ఇంచుమించుగా ఒక 20-30 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తాయి. ఇవన్నీ వాటిని అసెంబ్లీ చేసే పార్ట్స్, బోల్ట్స్ అండ్ నట్స్ అనమాట. తర్వాత మేము ఒక సోలార్ సిస్టమ్ని ఎలా అసెంబుల్ చేయాలో నేర్చుకున్నాం. ఇది సోలార్ మాడ్యూల్స్ కింద వేసే బేసిక్ స్ట్రక్చర్ అనమాట. సో దాన్ని కూడా మేము ఎలాగ అసెంబుల్ చేయాలో నేర్చుకున్నాం క్లారిటీగా. మేము అసెంబుల్ కూడా చేసాం. ఇది అనేది మెయిన్ ఇన్వర్టర్ అనమాట. దిస్ ఇస్ ద మెయిన్ ఇన్వర్టర్. తర్వాత భోజనం వచ్చింది, భోజనం చేసాం ఫుల్గా. సమయం వచ్చింది రెన్యూబుల్ స్టోరేజ్ నుంచి రెన్యూబుల్. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి చంపడానికి? రేపు మాకు ఇచ్చిన లొకేషన్స్ గురించి కొంచెం డిస్కస్ చేసుకున్నాం మాలో మేమే. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. అలా సోలార్ ప్లేట్స్, సోలార్ మాడ్యూల్స్ అన్ని వ్యాన్లోకి లోడింగ్ చేసాం. తర్వాత మాకు ఇచ్చిన లొకేషన్స్ గురించి మాట్లాడుకుని తర్వాత కంకర, ఇసుక మొత్తం అంతా లోడింగ్ చేసి కూలోళ్ళ కింద మేడం. చెక్ లిస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎంత తీసుకున్నాం, ఎంత వెళ్తుంది. తర్వాత సిమెంట్, కంకర అన్నీ వేసుకుని వ్యాన్ బయలుదేరాం. నేను నా స్టాప్ కార్ దిగేసి బస్సు ఎక్కేసి ఇంటికి వచ్చి డిన్నర్ కంప్లీట్ చేసి బుక్ చదివి పడుకున్నాను. ఓకే, థ్యాంక్స్, నమస్తే, జై హింద్.